తిరుగుతున్నాయి ఫ్యాన్లు తిరుగుతున్నాయా ఇదంతా ఏంద్రా దీని మీది ఫాగ్ లెక్క జమ అయింది 19.6 మిషన్లు కదులుతాయి ఏమైందిరా హలో గైస్ నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. సో ఇప్పుడు సమ్మర్ సీజన్ అయితే నడుస్తుంది కాబట్టి మనం సమ్మర్ రిలేటెడ్ ఏదో ఒక ప్రాజెక్ట్ని తయారు చేద్దామని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో మేము ఏం తయారు చేయబోతున్నాం అంటే వాటర్ కూలర్ని అయితే తయారు చేయబోతున్నాం. రీసెంట్గా అంటే పోయిన సంవత్సరం కనుక మనం చూసుకున్నట్లయితే మేము మినీ ఫ్రిడ్జ్ని తయారు చేయడం జరిగింది, మినీ ఏసీని తయారు చేయడం జరిగింది. మీరు చూసినట్లయితే మన ఛానల్లో మినీ ఏసీ ఏదైతే ఉందో అది పాపులర్ వీడియో అయితే గాయస్ నిలిచిందన్నమాట ఇప్పటి వరకు. సో ఈరోజు మనం తయారు చేయబోయే ఈ మినీ వాటర్ కూలర్ ఏదైతే ఉందో దానికోసం మేము రకరకాల ఐటమ్స్ని యూజ్ చేస్తున్నాం. దాంట్లో మెయిన్ వచ్చేసి ఈ పెల్టిఆర్ మాడ్యూల్. ఈ పెల్టిఆర్ మాడ్యూల్స్ రెండు ఏవైతే ఉన్నాయో మనం ఏసీ అండ్ ఫ్రిడ్జ్లో యూజ్ చేసినవే, వీటిని యూజ్ చేసి మనం మినీ వాటర్ కూలర్ అయితే తయారు చేయబోతున్నాం. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్లో మనం యూజ్ చేస్తున్న ఈ బాక్స్ వచ్చేసి దీని నెట్ క్వాంటిటీ మనకు 16 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే దీంట్లో పట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు దీన్ని అయితే మనం యూజ్ చేస్తున్నాము. అండ్ దీనికి మనం పెల్టిఆర్ మాడ్యూల్స్ని ఎక్కడ కనెక్ట్ చేయబోతున్నాం అంటే మీరు చూసినట్లయితే బాటమ్ సైడ్లో అయితే కనెక్ట్ చేస్తున్నాం అనమాట. సో ఈ విధంగా అయితే రెండు పెల్టిఆర్ మాడ్యూల్స్ని మనం దీనికి కనెక్ట్ చేసుకోవాలి. దీన్ని మొత్తం కట్ చేసి ఆ తర్వాత ఫ్రంట్ సైడ్లో ఒక ట్యాప్ని అయితే ఫిక్స్ చేయబోతున్నాము. అండ్ ఈ పెల్టిఆర్ మాడ్యూల్స్ వచ్చేసి మనకు కంప్లీట్గా ఈ విధంగా అసెంబ్లీ చేసి అయితే రావు. వీటిని ఎట్లా అసెంబ్లీ చేయాలి ఏంది అనేది వీడియోలో ఎప్పుడు కూర్చున్నాను అనుకోండి, చాలా లెంత్ వీడియో అవుతుంది. మీరు అది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో పాపులర్ వీడియో మినీ ఏసీ వీడియో ఏదైతే ఉందో దాంట్లో అయితే చెక్అవుట్ చేయండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ దీన్ని కొనాలి అనుకుంటే దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడ నుంచి మీరైతే బై చేయండి. ఇప్పుడు ఈ పెల్టిఆర్ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే వీటిని మనం ఈ బాక్స్కి కనెక్ట్ చేసుకొని ఆ తర్వాత వాటర్ లీకేజ్ లేకుండా ఎంసిల్తోనైతే మొత్తం ఫుల్ ప్యాక్ చేసేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు రెండు పెల్టిఆర్ మాడ్యూల్స్ ప్రాపర్గా సెట్ అయ్యే విధంగా మార్కింగ్ అయితే వేసుకున్నాము. ఒకవేళ మీరు తయారు చేసినట్లయితే దీంట్లో ఎటువంటి మిస్టేక్ అయితే కానివ్వకండి. ఒకవేళ మిస్టేక్ అయిందనుకో వాటర్ లీకేజ్ అయితే అవుతుంది. సో ఈ విధంగా మంచిగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. పెల్టిఆర్ మాడ్యూల్స్ వచ్చేసి గైస్ పర్ఫెక్ట్గా దీనికైతే ఫిక్స్ అయిపోయినాయి. బాక్స్ నుండి వేరే అవ్వకుండా ఎంసీలు అయితే ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికంటే ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే బాక్స్ని మంచిగా కడుపుకోవాలి. మొత్తం దీనిలో పొట్టున్నది. దీంట్లో మనం ఫుల్గా వాటర్ నింపిన తర్వాత పైనుంచి వాటర్ని దీంట్లో తీసుకోకుండా ఒక ట్యాప్ని అయితే ఫిక్స్ చేస్తున్నాం. ఆ ట్యాప్ వచ్చేసి ఇదే. సో ఇప్పుడు దీన్ని అయితే ఇక్కడ ఈ విధంగా ఫిక్స్ చేద్దాం. ఇలాంటి వాచర్లు అయితే వచ్చినాయి. మనం ఈ వాచర్లో పెట్టి గట్టిగా ఫిట్ చేసినాం అనుకోండి, లోపల నుంచి వెళ్ళి వాటర్ లీక్ కావు. ఇప్పుడు ఇంతసేపు కష్టపడ్డ తర్వాత మన సెటప్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఒక 80% అయితే కంప్లీట్ అయిపోయింది. దీనికి మనం ఒక బేస్ తయారు చేయాలి, అంతేకాకుండా మొత్తం కరెంట్ కనెక్షన్ అయితే ఇవ్వాలన్నమాట. దానికంటే ముందు మనం దీనికి ఎంసీలు అయితే పెట్టుకుందాం. దేర్ ఎంసీలు
దీంట్లో ఏదైతే మీకు సింక్ అనిపిస్తుందో ఇది వచ్చేసి కూల్ సింక్ అనమాట. చిన్న సైజులో ఉంటుంది. ఇది మొత్తం కూల్ కావడం జరుగుతుంది పెల్టియర్ మాడ్యూల్ నడిస్తే. బ్యాక్ సైడ్లో మీరు ఏదైతే పెద్దది చూస్తుర్రో ఇది వచ్చేసి హీట్ సింక్ అనమాట. ఇది వచ్చేసి వేడి కావడం జరుగుతుంది. ఇవి వేడైనప్పుడు దీన్ని కూల్ డౌన్ చేయడానికి బ్యాక్ సైడ్లో ఫ్యాన్స్ అయితే ఉంటాయి. వీటికి మనం ఎలక్ట్రిసిటీ ఇచ్చినాం అనుకోండి, ఇవి ఫ్యాన్స్ రొటేట్ అయినా కొద్దీ ఈ హీట్ సింక్ వచ్చేసి కొద్దిగా కూల్ కావడం జరుగుతుంది. ఆబ్వియస్లీ లోపల వచ్చేసి మనకి ఇది ఏదైతే ఉందో ఇది మనకు కూల్ కావడం జరుగుతుంది కాబట్టి దీంట్లో మనం ఏదైతే వాటర్ని పోస్తామో అవి కూడా చల్లగా అయితే అవుతాయి అనమాట. ఇప్పుడు ఈ ఎంసీలు వచ్చేసి పర్ఫెక్ట్గా ఎండే వరకు దీని ఎండలో అయితే పెడదాం. పెల్టియర్ మాడ్యూల్స్ని బాక్స్కి సెటప్ చేసిన తర్వాత ఎంసీలు పెట్టి మంచి ఆరబెట్టినాం. దగ్గర ఒక 5 గంటలు అయితే గాయస్ ఇదైతే ఆరింది. మంచిగా వన్నాం ఇప్పటిదాకా. ఇప్పుడే లేచి వచ్చినాము ఈ వీడియో షూట్ చేయడానికి. ఆ లోపల మీరు చూసినట్లయితే ఈ పెల్టియర్ మాడ్యూల్స్ కింద మీరు చూడొచ్చు, నేను చెప్పిన ఆల్రెడీ ఈ హీట్ సింక్ ఏదైతే ఉందో అది హీట్ అయినప్పుడు దాన్ని కూల్ చేయడం కోసం ఫ్యాన్లు తిరుగుతాయి కదా, వీటిని డైరెక్ట్గా మనం కింద పెట్టినాం అనుకోండి వీటికి గాలి రాదు. సో గాలి రావాలి కాబట్టి ఇలాంటిది ఒక బేస్ని అయితే క్రియేట్ చేసినాం ఇట్లా. గుడ్. సో ఈ బేస్ని అయితే ఇప్పుడు మన ఈ వాటర్ కూలర్ ఏదైతే ఉందో ఈ విధంగా దీన్ని ఫిక్స్ అయితే చేయబోతున్నాం అనమాట. ఇప్పుడు మన కింద ఫ్యాన్స్ ఏవైతే తిరుగుతాయో గిట్లా కాదు జింగిడిస్, గిట్లా హీట్ సింక్లో నుంచి వచ్చే హీట్ గాలి ఏదైతే ఉందో అది దీంట్లో నుంచి బయటకు అయితే పోతుంది అనమాట. సో మొత్తానికి మేమైతే ఈ విధంగా దీన్ని క్రియేట్ చేసినాం. సైడ్లో మీరు చూసినట్లయితే ఈ బేస్కే మనకు పవర్ ఇన్పుట్ ఉంది, అంతేకాకుండా ఆన్ ఆఫ్ స్విచ్ని అయితే ఇక్కడ పెట్టినాము. దీంతో ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు మనం మన వాటర్ కూలర్ని. సో ఇప్పుడు ఇవన్నీ కనెక్షన్లు ఇచ్చుకుందాం. మన వాటర్ కూలర్ నార్మల్గా సింపుల్గా ఉండకుండా ఏం చేస్తున్నామంటే దీనికి మనం ఈ ఎల్ఈడి లైట్ల స్ట్రిప్ని అయితే కనెక్ట్ చేస్తున్నాము. మన వాటర్ కూల్ అవుతున్నప్పుడు కావచ్చు లేదా నార్మల్ టైంలో కావచ్చు ఈ ఎల్ఈడి లైట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఆన్ చేసినాం అనుకోండి, మొత్తం ఈ వాటర్ కూలర్ మొత్తం ఇట్లా ఒక డిజైన్ లాగా అనిపిస్తుంది అనమాట. సైడ్కి ఒక ఫ్లవర్ పాట్ లాగా క్రేజీగా ఉంటుంది. సో అందుకోసం దీన్ని అతక పెడుతున్నాం. సో మనం ఏవైతే ఎల్ఈడి లైట్స్ని దీనికి కనెక్ట్ చేసినామో వీటిని అయితే ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తా. లైట్స్ మొత్తం ఆఫ్ చేయరు. అయ్యో దీన్ని ఆన్ చేయగానే గిట్ల అయితే ఉంటుంది అన్నమాట మన కూలర్. మనకి ఏ కలర్ లైట్స్ కావాలనుకుంటే ఆ కలర్ లైట్స్ని మాత్రమే వచ్చే విధంగా కూడా సెట్ చేసుకోవచ్చు. గ్రీన్, రెడ్, బ్లూ, ఆరెంజ్ ఏది కావాలంటే అది. మల్టీ కలర్ కావాలంటే మల్టీ అన్నీ వస్తాయి. ఇక ఈ మొత్తం ప్రాజెక్ట్లో మెయిన్ ఐటమ్ ఏదైనా ఉంది అంటే అది వచ్చేసి పెల్టియర్ మాడ్యూల్సే. ఇంతకన్నా మెయిన్ థింగ్ ఏదైనా ఉంది అంటే అది వచ్చేసి ఈ బాక్స్లో నుంచి వాటర్ లీక్ కాకుండా ఈ పెల్టియర్ మాడ్యూల్స్ని కనెక్ట్ చేసుకోవడం. మాకు అన్నిటికంటే ఎక్కువ టైం పట్టింది దానికే. సెటప్ మొత్తం గైస్ కంప్లీట్ అయితే అయిపోయింది వైరింగ్. ఇప్పుడు దీంట్లో అంతా కచ్చపెక్కున్నది కదా, మంచిగా వైరింగ్ అయితే సెట్ చేసుకుందాం. ఆ తర్వాత దీన్ని ఆన్ చేసి దీంట్లో వాటర్ నింపి కూల్ చేసి మరీ చూపిస్తాం మీకు. సో ఇప్పుడు వైరింగ్ అయితే సెటప్ చేసుకుందాం మంచిగా. మనం ఈ వాటర్ కూలర్లో ఫిక్స్ చేసిన ఎల్ఈడి లైట్స్ని రిమోట్తో ఆపరేట్ చేయాలి అంటే దీని ఐఆర్ సెన్సర్ ఏదైతే ఉందో ఇది బయటకు ఉండాలి కాబట్టి దీనికోసం ఒక స్పెషల్ హోల్ అయితే చేసినాము. మనం దాన్ని ఆపరేట్ చేయొచ్చు బయట నుంచి. సో మన వాటర్ కూలర్ ఏదైతే ఉందో దాని ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. ఇదే మన ఫైనల్ వాటర్ కూలర్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఒకసారి దీన్ని టెస్ట్ చేద్దాం, అసలు ఇది పని చేస్తుందా లేదా అని చెప్పేసి దీన్ని ఆన్ చేద్దాం.
ముందే చెప్తున్నా జింగాస్, నా ఎలక్ట్రిసిటీకి కనెక్షన్ ఏదైతే ఉందో దీని మీద నమ్మకం లేదు. కొద్దిగా బీ కేర్ఫుల్. పేలింది అనుకో కట్కేయాలి కదా తిరగండి. ఆహా పెడదాం. 1 2 3 స్టార్ట్ అయిందంట కింద. ఇవి ఒకవేళ స్టార్ట్ కాలేదనుకో 5 గంటల ఎండనీకే వెయిట్ చేసినాము. మొత్తం ఇదైతే ఉందో ఎఫర్ట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. తిరుగుతున్నాయి అలా ఫ్యాన్లు తిరుగుతున్నాయా? ఫ్యాన్లు వచ్చేసి ఖతర్నా తిరుగుతున్నాయి. కాకపోతే ఆ బ్యాటరీ ఊగుతుంది అని మంచిగా కనెక్ట్ చేస్తుంది. మంచిగా పెట్టరు. ఎల్టీఆర్ మాడ్యూల్స్ అయితే వర్క్ అవుతున్నాయి. ఇప్పుడు ఎల్ఈడి లైట్స్ చూద్దాం. 1 2 3 బ్లూ రెడ్ గ్రీన్ రెడ్ వస్తాయి ఒకటి ఒకటి డిస్కనెక్ట్ వస్తుంది. ఆల్ మిక్స్ కొట్టు. అవన్నీ పట్టించుకోవద్దు. కింద ముక్కలు అంటే అవి కింద మనకు లీలలాగా రావు కదా. వైర్లు వీళ్ళు అతకబెట్టానంటే ఆ ముక్కలు వాడాలి తప్పదు. ఇక ఇప్పుడైతే ఈ వాటర్ కూలర్ రన్నింగ్లో ఉంది. దీంట్లో 4 లీటర్ల వాటర్ని పోసి టెస్టింగ్ అయితే చేయబోతున్నాం. ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని సైడ్కి పెట్టినట్లయితే హాఫ్ అన్ అవర్లో దీంట్లో ఉన్న వాటర్ ఎంత కూల్ అయితే ఏం కథ అని చెప్పేసి. థర్టీ మినిట్స్కి సంబంధించిన టైమర్ని అయితే గాయస్ ఇక్కడ సెట్ చేస్తున్నాము. అండ్ టెంపరేచర్ మరొకసారి చూపిస్తాం. మొత్తం ఫుట్ అయితే అన్కట్ పెడుతున్నా. టెంపరేచర్ మీరు చూసినట్లయితే 28.3 అవుతుంది. మన ఇది వాటర్ కూలర్ వచ్చేసి ఆల్రెడీ రన్నింగ్లో అయితే ఉంది. క్యాబ్ పెట్టేసిన. 1 2 3 స్టార్ట్. గైస్ దగ్గర మనం ఆన్ చేసి 32 మినిట్స్ అయితే అవుతుంది. బాక్స్ మీద మీరు చూసినట్లయితే స్టార్టింగ్లో ఎటువంటి ఫాగ్ అయితే లేకుండే కొద్దిగా ఫాగ్ లాగా అయితే ఫామ్ కావడం జరిగింది బాక్స్ పైన. 32 మినిట్స్ నుంచి కంటిన్యూస్గా 2 పెల్టిఆర్ మాడ్యూల్స్ నడుస్తూనే ఉన్నాయి. రైట్స్ ఆన్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదంతా ఏంద్రా దీని మీద ఫాగ్ లెక్క జమ అయింది మొత్తం బాక్స్కు. లోపల కొద్దిగా కూల్ అయినట్టున్నది. బాక్సే కూల్ ఉంది. అప్పుడు ఎంత ఉండే 28 కదా, 28 సంథింగ్ ఉండే. ఇప్పుడు దీనికి బయట బాక్స్ టెంపరేచర్ చూపిస్తాం మీకు. ఎంత వస్తుంది? 22. బాక్స్ కూలే 22 అయింది ఆల్రెడీ. ఇప్పుడు వాటర్ టెంపరేచర్ చూద్దాం. 19.6. సో వాటర్ ఏవైతే ఉన్నాయో గాయస్ 2 పెల్టిఆర్ మాడ్యూల్స్ మనం పెట్టడం వల్ల కూల్ అయితే అయినాయి. బట్ మేము చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటి అంటే ఈ ఏదైతే ఎంసీల్ పెట్టినామో అది వచ్చేసి ప్రాపర్గా అతుక్కోలేదన్నమాట. దాంట్లో నుంచి వాటర్ అయితే లీక్ కావడం జరిగింది. హానెస్ట్గా చెప్తున్నా ఉన్నట్టు మొత్తం ఆల్మోస్ట్ సగం వాటర్, సగం కంటే కొద్దిగా తక్కువ వాటర్ అయితే లీక్ కావడం జరిగింది. బట్ దీంట్లో ఏవైతే వాటర్ ఉన్నాయో అవి వచ్చేసి చిల్డ్. 32 మినిట్స్లో మీరు చూసినట్లయితే 19.5 డిగ్రీ సెల్సియస్కి అయితే పోయింది. అంటే దగ్గర 10 డిగ్రీస్ మనకైతే డ్రాప్ కావడం జరిగింది. సో ఇది మేము తయారు చేసిన వాటర్ కూలర్. ఒకవేళ ఈ వాటర్ లీకేజ్ కనుక లేకుండా దీన్ని పర్మనెంట్గా యూజ్ చేసుకునే వాళ్ళము. అండ్ తయారు కూడా చేస్తాం పర్మనెంట్గా ఉండే విధంగా. ఇది వచ్చేసి పార్ట్ 1 మాత్రమే. అసలు వర్క్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేయడం జరిగింది. వర్క్ అయితే అయింది పర్ఫెక్ట్గా. ఒకవేళ మీరు కనుక తయారు చేసుకోవాలి అనుకుంటే దీంట్లో ఏవైతే ఐటమ్స్ని యూజ్ చేసినామో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాం. అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వండి. అండ్ ఏదైనా లింక్స్ కావచ్చు, కనెక్షన్స్ కావచ్చు, ఎట్లా ఇవ్వాలి ఏం కథ అని మీకు కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ చేయండి. ఎవ్రీథింగ్ మీకు వచ్చేసి నేను దాంట్లో చెప్తా. ఇది చిల్డ్ వాటర్ అయితే తాగదా? నువ్వెందుకు కొడుతురా? చల్ల ఉన్నారా? ఇస్తాను నీకే పడతావు. మనకైతే చైల్డ్ ఆర్టిస్ట్ కానీ చూడరు ఫస్ట్ మిషన్లు కదులుతాయి.
ఏమైందిరా ఇంకా కానీ వాటర్ లీకేజ్ ఒక్కటి లేకుంటే అయిపోరా. ఒక మిస్టేక్ అయితే అయింది గాయస్. ఆ మిస్టేక్ వచ్చేసి ఏంటంటే ఎంసీల్ ప్రాబ్లం, కొద్దిగా వాటర్ లీక్ అయినాయి. బట్ ఎవ్రీథింగ్ మేము తయారు చేసింది అంతా పర్ఫెక్ట్గా వర్క్ అయింది. వాటర్ వచ్చేసి కూల్ అయినాయి. మెయిన్ అదే మన ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో సక్సెస్ అయింది. ఏంటిది చల్లగా ఉన్నాయి. దీని నిండా థమ్స్అప్ పైన స్ప్రైట్ అన్న పోసుకొని చిల్లి వేసుకోవచ్చు. దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టినట్టున్నాయి, ఘోరంగా చల్లగున్నాయి. సక్సెస్ఫుల్గా ఈ పెల్టిఆర్ మోడల్స్ని యూజ్ చేసి ఇది 3వ వీడియో. ఫస్ట్ మనం మినీ ఏసీని తయారు చేసినాం, అది సక్సెస్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మినీ ఫ్రిడ్జ్ని తయారు చేసినాం, అది సక్సెస్ అయింది. అండ్ లాస్ట్ కాదు థర్డ్ వచ్చేసి మనం ఈ వాటర్ కూలర్ని తయారు చేసినాం, అది కూడా సక్సెస్ అయితే అయింది. అది పెల్టిఆర్ మాడ్యూల్స్ని మీరు చూడండి బాక్స్ లోపల. ఇగో పెల్టిఆర్ మాడ్యూల్స్ మనం మొత్తం వాటర్ కూల్ కావడానికి రీజన్ వచ్చేసి ఇదే. ఇవి చల్లగా అయినాయి. వీటి వల్లనే మన వాటర్ వచ్చేసి కూల్ అయితే కావడం జరిగింది. ఎనీవే గైస్, ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చిందనుకోండి, త్వరలోనే ఇంకేదైనా ఐటెం తయారు చేద్దాం సమ్మర్ రిగార్డింగ్ ఇలాంటివి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.